బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఆయన ఒక సినిమాలో నటిస్తున్నారంటే ఆ సినిమా రేంజ్ ఆటోమేటిక్ గా నెక్స్ట్ లెవెల్ కు చేరుకోవడం ఖాయం. అందుకే ఈ మధ్య ఆయన సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న మరో భారీ సినిమా కల్కి 2898 AD. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి వినిపిస్తున్న న్యూస్ ఒకటి ఇండస్ట్రీ వర్గాల హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే ఈ సినిమా కోసం అమితాబ్ కళ్ళు చెదురుపై రెమ్యునరేషన్ తీసుకున్నాడట. కేవలం 45 రోజుల కాల్ షీట్ కోసం ఏకంగా 18 కోట్ల మొత్తాన్ని రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారట. అమితాబ్ కొన్నాళ్ళుగా చేస్తున్న సినిమాలతో పోల్చితే ఇది చాలా ఎక్కువ. దీంతో ఇప్పుడు న్యూస్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ న్యూస్ గా మారింది. ఇక అమితాబ్ ఈ సినిమాలో అశ్వత్థామ పాత్రలో కనిపించనున్నారు. ఆయన పాత్రకి సంబంధించిన టీజర్ ఈ మధ్య విడుదల చేయగా ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక కల్కి సినిమా విషయానికి వస్తే ఇండియన్ మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీస్ దీపికా పదుకునే, దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. లోకనాయకుడు కమల్ హాసన్ విలన్ గా చేస్తున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణ సంగీతం అందిస్తున్నారు. అతి త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.